హే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిపెండెంట్ టు ఇండిపెండెంట్. ఈ రోజు వీడియో ఏంటంటే, నేను లాస్ట్ ఒక లాంగ్ వీడియో పెట్టాను కదా యూత్ మొబిలిటీ వీసా గురించి. సో ఆ బ్యాలెట్ స్లాట్స్ అయితే ఓపెన్ అయిపోయినాయి అనమాట. ఎప్పుడు అంటే ఫస్ట్ వీడియోలోకి వెళ్ళే ముందు అసలు యూత్ మొబిలిటీ అంటే ఏంటి అంటే మళ్ళీ చెప్తున్నా. ఏంటి అంటే యూకే గవర్నమెంట్ మన ఇండియా వాళ్ళకి, అందులో యూత్కి లైక్ 18 to 30 ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఒక ఛాన్స్ ఇస్తుంది అనమాట. ఇప్పుడు లైక్ నార్మల్గా మనం రావాలి అంటే 30 lakhs 40 lakhs లోన్ తీసుకొని వచ్చి ఇక్కడ వచ్చి చదువుకుంటాం కదా. అట్లా కాకుండా వీళ్ళ కంట్రీ డెవలప్మెంట్ కోసం మన కంట్రీకి ఆపర్చునిటీ ఇస్తుంది అనమాట. అంటే ఫ్రీ వీసాలు ఇచ్చి ఇయర్లీ 3000 ఫ్రీ వీసాలు ఇచ్చి, అది కూడా మీరు 2 years ఉండొచ్చు, మీకు ఇష్టం వచ్చిన వర్క్ చేసుకోవచ్చు అని చెప్పి ఆపర్చునిటీ అనమాట. సో వాళ్ళకి ఒక బ్యాలెట్ ఉంటుంది, ఫ్రీ బ్యాలెట్. ఆ బ్యాలెట్ ఓపెన్ చేస్తారనమాట ఇయర్లీ వన్స్ 3000 వీసాస్. ఇక్కడ వచ్చేసి మనం యూకే గవర్నమెంట్ వెబ్సైట్కి వెళ్ళి సేమ్ లాస్ట్ ప్రాసెస్ లాగానే ఇలా యూకే ఇమిగ్రేషన్ అని ఒక లింక్ పైన ట్యాప్ చేయగానే వర్క్ ఇన్ యూకే అని ఉంటుంది. అక్కడ ట్యాప్ చేయగానే ఇండియన్ యూత్ మొబిలిటీ అని ఒక లింక్. డేట్స్ అయితే చూడండి, 18th February 2:30 to 20 February 2:30 అనమాట. లాస్ట్ అప్డేట్ వచ్చేసి February 11th అనమాట. February 11th రోజు షెడ్యూల్ చేశారు డేట్స్. సో కంపల్సరీ ఏ పనులు ఉన్నా పక్కన పెట్టుకొని ఆ 2 రోజులు అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఫినిష్ చేసేయండి. అండ్ ఇంకా ఇది అప్లై చేసుకోవడానికి డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి అంటే, జస్ట్ మన ఇండియన్ పాస్పోర్ట్ కావాలి, అండ్ మన బ్యాచిలర్ డిగ్రీవి సర్టిఫికేట్స్ కావాలి, అండ్ ఆల్సో 18 to 30 ఇయర్స్ కంపల్సరీ ఉండాలి. 18 బిలో ఎలిజిబుల్ కారు, 30 అబోవ్ ఎలిజిబుల్ కారు. 18 నుంచి 30 వరకే ఉండాలి, ఎందుకంటే యూత్ అంటే 18 నుంచి 30 వరకే కదా. సో 18 to 30 మధ్యలో ఉన్న వాళ్ళకి ఈ ఆపర్చునిటీ. డాక్యుమెంట్స్ ఏంటి అంటే 18 to 30 ఇయర్స్ మధ్యలో ఉండాలి, ఇండియన్ పాస్పోర్ట్ ఉండాలి, అండ్ గ్రాడ్యుయేషన్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ ఉండాలి, లైక్ పీసీసీఎంఎం, ట్రాన్స్క్రిప్ట్స్ ఇవన్నీ. అప్లికేషన్ ఫీజ్ ఏమన్నా ఉందా అంటే, యాక్చువల్లీ అంతకు ముందు ఫ్రీ ఉండేదంట, ఇప్పుడు ఫ్రీ ఏం లేదు. 298 pounds ఉంది, అంటే ఇండియాలో అప్రాక్సిమేట్ 30,000 ప్లస్ అనమాట. మనం అప్లికేషన్ ఫీజు 30,000 కట్టాలి, కట్టకుండా అప్లికేషన్ అవ్వదు. సో పోతే పోయింది, ఏమవుతుంది 30,000 ఒకవేళ లక్ బాగుంటే వస్తుంది, కానీ మనకు ఖచ్చితంగా వస్తుంది అని అయితే చెప్పలేము. అది కంప్లీట్ బేస్డ్ ఆన్ లక్ బాగుంటే వస్తుంది, లేకపోతే 30,000 పోయినట్టే. వస్తే మాత్రం 25 lakhs మిగులుతాయి కదా. 25-30 lakhs లోన్ తీసుకొని ఇక్కడికి వచ్చి ఎందుకంత కష్టం. అందుకే ఒక్కసారి అయితే 2025లో మీ లక్ బాగుంటే మీకు తగలొచ్చు బ్యాలెట్. సో ట్రై చేయాలి అనుకునే వాళ్ళు, అంటే ప్లాన్ లేని వాళ్ళు కాదు. ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు మేలో, ఆగస్ట్లో, సెప్టెంబర్లో ప్లాన్ ఉన్న వాళ్ళు అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. ఎట్లాగో మీకు ప్లాన్ ఉంది కాబట్టి ఆ ప్రాసెస్లో చాలా మనీ అవుతాయి. ఈ 30,000 కూడా అదే ప్రాసెస్లో అయినాయి అనుకొని ట్రై చేసి చూడండి. అండ్ ఈ వీసాలో ఒకవేళ సెలెక్ట్ అయితే వాళ్ళు ఇక్కడ వచ్చి ఏం వర్క్ చేసుకోవచ్చు అంటే, ఏ వర్క్ అయినా చేసుకోవచ్చు. లైక్ రెస్టారెంట్లలో కానీ, బేకరీస్లో కానీ, చిన్న చిన్న సూపర్ మార్కెట్లో కానీ, బార్స్, పబ్స్ ఇవన్నీ ఉంటాయి కదా. ఈ జాబ్లో ఏ జాబ్ అయినా చేసుకోవచ్చు. అండ్ దట్టు ఇంకా 40 hours అనమాట వీక్లీ. ఫుల్ టైం చేసుకోవచ్చు. ఫుల్ టైం అంటే 40 hours. నార్మల్ స్టూడెంట్ వీసా మీద వస్తే వీక్లీ 20 hours ఉంటుంది, అది పార్ట్ టైము. మీరు ఫుల్ టైం చేసుకోవచ్చు. మీరు ఇన్ ద సెన్స్ బ్యాలెట్లో సెలెక్ట్ అయితే వాళ్ళు ఫుల్ టైం వర్క్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి, ఎక్సెప్ట్ స్పోర్ట్స్కి సంబంధించిన జాబ్స్ కాకుండా మిగతా ఏ జాబ్స్ అయినా చేయొచ్చు. స్పోర్ట్స్కి సంబంధించిన జాబ్స్ అంటే లైక్ ఇప్పుడు స్పోర్ట్స్ ట్రైనింగ్ ఇస్తారు కదా, అట్లా కాకుండా వేరే ఏ జాబ్స్ అయినా చేసుకోవచ్చు అనమాట. 2 years వరకు మనల్ని కదిలిచ్చినోడు ఉండడు, 2 years వరకు రెచ్చిపోవచ్చు. లేదు నేను పని చేయను, ఎక్స్ప్లోర్ చేయడానికి వస్తా, చూడడానికి వస్తా, విజిటింగ్కి వస్తా, తందనాలు ఆడడానికి వస్తా, తినడానికి వస్తా, సినిమాలు తీసుకుంటా, రీల్స్ తీసుకుంటా, షార్ట్స్ తీసుకుంటా, ఏవైనా చేసుకోవచ్చు 2 సంవత్సరాలు. వీళ్ళకి ఏమొస్తుంది, ఇవి మనకు అట్లా ఫ్రీ వీసా ఇస్తే వీళ్ళకి ఏమొస్తుంది అంటే ట్యాక్స్ వస్తుంది. 2 years మనం ఇక్కడ ఉంటాం, ఫుల్ టైం చేసుకుంటాం 2 years. ఆ ఫుల్ టైంలో మనకి ఇంత శాలరీ వస్తే ఇంత ట్యాక్స్ కట్ అవుతుంది అనమాట. మన ట్యాక్స్ అంతా వాడిపైన ఉంటుంది కదా. అందుకోసం అనేసి వాడు ఈ స్కీమ్ పెట్టాడనమాట. షార్ట్ పీరియడ్లో ఎక్కువ మనీ సంపాదించుకోవాలి అనుకున్న వాళ్ళే ఇక్కడికి వస్తారు నాకు తెలిసి. సో వాళ్ళకి బెనిఫిట్ అనమాట. ఇంకా ట్యాక్స్ అంటారా, ఆబ్వియస్లీ మనం మన దేశంలో వచ్చి వాడు మనకి పని ఇచ్చి పైసలు ఇస్తుండు, ఆ ఆపర్చునిటీ ఇచ్చిండంటే వాడికి మనం ఎంతో కొంత కట్టాలి కదా. సో ఇంకా అది అక్కడికి వాడికి మనకి చెల్ల అయిపోద్ది. అప్లికేషన్ పెట్టినాము, అంత అయిపోయింది, మనకి ఎట్లా తెలుస్తుంది అంటే, అప్లికేషన్ పెట్టిన తర్వాత 2 weeksకి మనకు మెయిల్ వస్తుంది. అయితే మనకు బ్యాలెట్లో మనం పిక్ అయినా మెయిల్ వస్తుంది, పిక్ కాకపోయినా మెయిల్ వస్తుంది. అయినామంటే ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ చేసుకోవాలి మనం. కాలేదు అంటే బ్యాడ్ లక్. ఇంకా దాన్ని ఏం పెద్ద స్ట్రెస్గా తీసుకోకుండా వదిలేసేయండి అంతే. 30,000 మనకి ఎందుకో ఫ్రెండ్స్తో పార్టీ చేసుకున్నాం అనేసి వదిలేసేయాలి, ఇంకా అంతే, చేసేది ఏం లేదు. ఒకవేళ పిక్ అయితే 2 weeksకి మెయిల్ వచ్చిన తర్వాత మనం వీసా ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలన్నమాట. వీసా ప్రాసెస్కి ఫస్ట్ మనకు ఫండింగ్స్ కావాలి కదా. ఆ ఫండింగ్స్ ఎట్లా అంటే 2,530 pounds మన అకౌంట్లో ఉన్న 28 days ఉన్నట్టు చూపించాలి. ఇప్పుడు స్టూడెంట్కి అయితే మనకు 40 lakhs ఉన్నట్టు చూపిస్తాం కదా, సేమ్ అట్లే 2,530 pounds అంటే అప్రాక్సిమేట్ 3 lakhs అనుకోండి. ఆ 3 lakhs మీ అకౌంట్లో 28 days ఉన్నట్టు చూపించాలి. ఇప్పుడు మనకి మెయిల్ వస్తుంది కదా, మీ అప్లికేషన్ పిక్ అయిందని మెయిల్ వచ్చినాక వెంటనే మీరు 3 lakhs మీ అకౌంట్లో వేసి పెట్టుకోండి. వన్
1 మంత్ వరకి. అప్పుడు మీకు 28 డేస్ ఫండ్స్ వచ్చేస్తాయి కదా! సో, అట్లా ఆ ఫండ్స్ లెటర్ ఇంకా అప్పుడు టీబీ టెస్ట్ చేపించుకోవాలి. ఆ టెస్ట్ ప్రూఫ్ అండ్ ఇంకా వీసా అప్లికేషన్ డ్రాప్ చేయడానికి వెళ్ళాలనమాట. సేమ్ ఇంకా తర్వాతంతా స్టూడెంట్ వీసా లాగానే ప్రాసెస్ అప్లికేషన్ డ్రాప్ చేయడానికి వీఎఫ్ఎస్‌కెళ్ళాలి. అక్కడ వెరిఫై అయితది. పాస్‌పోర్ట్ తీసేసుకుంటారు. పాస్‌పోర్ట్ అప్రూవల్ వస్తది. ఇంకా ఫ్లైట్ ఎక్కి రావడం అనమాట. ఇదనమాట యూకే ఐ మీన్ యంగ్ ప్రొఫెషనల్ వీసా ప్రాసెస్. ఈ 2025లో యూకేకి రావాలనుకుంటున్నోళ్ళైతే ఖచ్చితంగా ట్రై చేయండి. ఎందుకు వాళ్ళకే అని చెప్తున్నా అంటే, జస్ట్ ఈ బ్యాలెట్ ఉంది గదా అని ట్రై చేద్దాం అనుకునే వాళ్ళకి ఒకవేళ రాకపోతే 30,000 బుక్ అయిపోతాయి గదా! ఆల్రెడీ ప్లానింగ్‌లో ఉన్న వాళ్ళైతే ఆ ప్లానింగ్‌కి చాలా మనీ అయితాయి కాబట్టి ఇవి గూడా అందులోనే అయినాయి. పోతే పోనీలే అనుకోవచ్చు. సో, అందుకోసం వాళ్ళైతే కంపల్సరీ ట్రై చేయండి అని చెప్తున్నా. అండ్ మేక్ ష్యూర్ డేట్స్ అయితే గుర్తుపెట్టుకోండి. ఫిబ్రవరి 18 2:30 PM టు ఫిబ్రవరి 20 2:30 PM. ఈ 2 డేస్‌లోనే మీరేం చేసుకోవాలన్నా ఈ 2 డేస్‌లోనే మీకు ఏ పనులున్నా పక్కన పెట్టి ఈ 2 డేస్‌లో ఒక 10 to 15 మినిట్స్ అప్లికేషన్‌కి టైం కేటాయించి అప్లై చేసుకోండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు గనుక యూకేకి రావాలని ప్లానింగ్‌లో ఉంటే వీడియో మీకు నచ్చితే వాళ్ళకి షేర్ చేయండి. ఒకవేళ వాళ్ళకి ఇది యూజ్‌ఫుల్ అయితే ఐ విల్ బి మోర్ హ్యాపీ అనమాట. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.